Hi, hello, namaste viewers. Welcome to Property Outlet YouTube channel. We are dealing with apartments, villas and open plots. That too in pre-launch, under construction and ready to move. మీరు ఏదైనా ప్రాపర్టీని కొనాలన్నా అమ్మాలన్నా సరే మన ప్రాపర్టీ అవుట్లెట్ని సంప్రదించవచ్చు. మేము మీకు సర్వీస్ ఇచ్చి దానికి తగినట్టుగా సర్వీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దిస్ ఛార్జ్ అప్లికబుల్ టు ద బోత్ ద ఓనర్స్ అండ్ టెనెంట్స్. యూ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అండ్ వీఆర్ ఎంటరింగ్ టు ద న్యూ పోర్ట్ఫోలియో దట్ ఇస్ కాల్డ్ ఫ్లాట్ అండ్ విల్లా రెంటల్స్. That too we are having our service charges of, if the rent is less than 50,000, our charge is 15 days of rent. If the rent is greater than 50,000, our charge is 1 month of rent. Please note this point, and this will also applicable to the both the owner and tenant or client. థ్యాంక్ యూ అండి, మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ కీప్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రాపర్టీ అవుట్లెట్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను మీ మోహన్ ఇస్ ఏ ప్రాపర్టీ అడ్వైజర్. ఈరోజు మనం సుబిషి విండ్సర్లో ఒక విల్లా ఉందండి సేల్కి, దాని గురించి చెప్పుకోవడానికి వచ్చేసాం. అసలు ఆ సుబిషి గురించి ఒకసారి మీకు చెప్తానండి, అసలు ఎట్లా ఉంటుంది ఏంటి స్ట్రక్చర్ అని, అండ్ వీళ్ళు వాడే ఏ విధమైన క్వాలిటీ వాడారని. ఈలోపు మీరు వీడియో చూస్తూ ఉండండి, అండ్ దీంతోపాటు నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ ఉంటాను. మీకు స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే మీకు ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఎర్త్క్వేక్ రెసిడెంట్ ఫౌండేషన్ అనమాట. సూపర్ స్ట్రక్చర్ క్వాలిటీ బ్రిక్ వర్క్ ఇన్ సిమెంట్ మోటార్ అనమాట. అండ్ ప్లాస్టరింగ్ వచ్చేసి మీకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు ఉంటాయి కాబట్టి, ఇంటర్నల్లో అయితే డబుల్ కోట్ ఆఫ్ సిమెంట్ ఫర్ స్మూత్ ఫినిష్ కోసం డబుల్ కోట్ వాడతారు అనమాట. ఎక్స్టర్నల్ కూడా డబుల్ కోట్ ఆఫ్ శాండ్ ఫేస్డ్ సిమెంట్ వాడతారు. అండ్ డోర్స్, మెయిన్ డోర్, ఇంటర్నల్ డోర్స్, విండోస్, గ్రిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో కూడా బీటీ వుడ్ ఫ్రేమ్ అంటే మెయిన్ డోర్కి. అండ్ షట్టర్ ఆస్థెటికల్లీ డిజైన్డ్ విత్ మెలమైన్ పాలిషింగ్ అనమాట. హార్డ్వేర్తో చేసినవి ఉంటాయి అనమాట, మెయిన్ డోర్కి వాడేవి అనమాట. ఇంటర్నల్ డోర్ అయితే ఈ బీటీ వుడ్ ఫ్రేమ్ అనమాట, పాలిష్డ్ మ్యానసనైట్ ఫ్లష్ షట్టర్స్ ఉంటాయి కదా, అవి వాడతారు. అది విండోస్ అయితే ఫ్రేమ్స్ అండ్ షట్టర్స్ ఇన్ బీటీ వుడ్ విత్ గ్లాస్ ప్యానల్స్ అండ్ ప్రొవిజన్ ఫర్ మస్కిటో మెష్ కూడా ఇస్తారనమాట, ఇది విండోస్కి అయితే. గ్రిల్స్ అయితే ఎనామిల్ పెయింటెడ్ డిజైన్ అండ్ ఫిక్స్డ్ ఎట్ ఎక్స్ట్రా కాస్ట్ ఈ గ్రిల్స్ ఉంటాయి. పెయింటింగ్ అయితే ఎక్స్టర్నల్, ఇంటర్నల్, సీలింగ్ వీటికి సంబంధించి 2 coats ఆఫ్ యాక్రిలిక్ ఎమల్షన్ పెయింట్స్ అనమాట, ప్రీమియర్ వాడతారు. అది ఎక్స్టర్నల్కి అయితే టెక్స్చర్ బేస్డ్ పెయింట్ లేకపోతే ఎమల్షన్ పెయింట్స్ ఆఫ్ ఏషియన్ అనమాట. అది కాకుండా ఐసిఐ మేక్ అనమాట. ఈ 3 రకాలు వాళ్ళు వాడతారనమాట. అండ్ సర్వీస్ క్వార్టర్స్ అండ్ సర్వీస్ ఏరియాస్ వచ్చేస్తే యాక్రిలిక్ ఓబిడి ఓవర్ అది 1 కోట్ వేస్తారు సర్వీస్ క్వార్టర్కి అంతే. ఫ్లోరింగ్ విట్రిఫైడ్ మామూలుగానే కామన్ అనమాట. బెడ్రూమ్స్లో లివింగ్, డ్రాయింగ్, డైనింగ్ అండ్ స్టేర్ కేసెస్. దాని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఈ ఫ్లోరింగ్కి, అనేది కామన్ అనమాట. బాత్రూమ్కి వచ్చేసి మీకు యాంటీ స్కిడ్ అనమాట, యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్ ఉంటుంది కదండి, అవి మనకు అప్పుడు ఎవరైతే పర్చేజ్ చేశారో అతను కనుక 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తుంటే యాంటీ స్కిడ్ కూడా ఇచ్చేవాళ్ళు. అండ్ బాల్కనీలో సెరమిక్ అనమాట, క్లియర్ సెరమిక్ టైల్స్ కూడా అవి కూడా 50 రూపీస్ అట్లా పెట్టారనమాట. పార్కింగ్ ఏరియాలో సిమెంట్ బేస్డ్ టైల్స్ అది కామన్. యూటిలిటీలో యాంటీ స్కిడ్ సెరమిక్. అండ్ కిచెన్ చూసుకుంటే గ్లాజ్డ్ సెరమిక్ టైల్ డాడో అప్ టు 2 హైట్ ఉంటుందన్నమాట, ప్లాట్ఫామ్ కోసం. అండ్ కొన్నిసార్లు అయితే గ్రానైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ప్లాట్ఫామ్ కోసం. క్యాబినెట్స్కి మనకి ప్రొవిజన్ ఇచ్చారు, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ చిమ్నీకి కిచెన్లో. అండ్ యూటిలిటీ వాష్ ఏరియాకి వచ్చేస్తే యాంటీ స్కిడ్ సెరమిక్ టైల్స్ ఇచ్చారు అక్కడ కూడా. దట్ మీన్స్ అప్పుడు 50 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ వాళ్ళు పే చేస్తున్నట్లయితే. అండ్ వాషింగ్ మిషన్ ప్రొవిజన్ ఇచ్చారు, డిష్ వాషర్ అండ్ వెట్ ఏరియా, వాషింగ్ యూటిలిటీస్కి సంబంధించి. అండ్ మెయిన్గా 4000 పర్ ఎస్ఎఫ్టీ 4000 ఎస్ఎఫ్టీ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ డూప్లెక్స్ మాత్రమే, అందులో కూడా చాలా ఇవ్వటం జరిగింది స్పేస్ అనేది. ఎవరైతే ఎక్కువ స్పేస్ ఉండి ఫ్రీగా ఉండాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచిగా ఇది బెస్ట్ సూట్ అనమాట. టాయిలెట్స్ అయితే మీకు చూడొచ్చు. అండ్ విట్రిఫైడ్ టైల్ డాడో ఆఫ్ జాన్సన్ ఆర్ బెల్ ఈక్వలెంట్గా ఏది ఉంటే అది వేస్తారనమాట. అండ్ వాష్ బేసిన్ హాట్ అండ్ కోల్డ్ మిక్సర్ వాల్యూ ఉంటుంది. హిందుస్థాన్ ట్యాంక్ వాడతారు ఫ్లష్కి.
హాట్ అండ్ కోల్డ్ వాటర్ మిక్సర్ షవర్ ఉంటుంది. అండ్ ఆల్ ద సిపిఎం ఫిట్టర్స్ ఉంటాయి కదండి. క్రోమ్ బేటెడ్ అంటే హిందుస్థాన్ వాళ్ళు కానీ పార్టీ ఆర్ ఈక్వలెంట్ దానికి సంబంధించి ఏదైనా వాడతారు అనమాట. సోలార్ హీటర్స్ విత్ ద బుల్టిన్ ఎలక్ట్రిక్ బ్యాకప్ హీటర్ అట్ ఎక్స్ట్రా కాస్ట్. అంటే సోలార్ హీటర్ కావాలంటే ఎక్స్ట్రా కాస్ట్ అని పడుతుంది. ఇక ఎలక్ట్రికల్స్ చూసుకుంటే పవర్ అవుట్లెట్స్, ఎయిర్ కండిషన్, బాత్రూమ్ అని ప్రతి దాంట్లో ఉంటుంది పవర్ అవుట్లెట్స్కి. అండ్ గీజర్స్ కానీ, అండ్ ప్లగ్ పాయింట్స్, రిఫ్రిజిరేటర్స్, టీవీ ఆడియో సిస్టమ్ ఎక్కడైనా నెససరీ అయితే అక్కడ ఇస్తారు. అండ్ 3 ఫేజ్లు ఉంటాయి సప్లై, ఈచ్ యూనిట్కి 3 ఫేజ్ సప్లై ఎలక్ట్రిసిటీ అనమాట. మేనేజర్ సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి. అండ్ టెలికామ్ వచ్చేసి కేబుల్ పాయింట్స్ అనమాట. ఆల్ బెడ్రూమ్స్లో, కిచెన్లో, మాస్టర్ టాయిలెట్లో, అండ్ లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాస్లో. అండ్ కేబుల్ టీవీ అయితే ఆల్ బెడ్రూమ్స్ అండ్ లివింగ్ ఏరియాస్ కేబుల్ టీవీ కనెక్షన్స్ ఉంటాయి. 100% పవర్ బ్యాకప్ అయితే ఉంటుంది. అండ్ ప్లంబింగ్ అండ్ శానిటరీ విషయానికి వచ్చేస్తే వాటర్ సప్లై ఐఎస్ఐ మార్క్ ఉన్న కింప్లాస్ట్ కానీ కేవీపీసీ పైపింగ్ కానీ వాడతారనమాట. డ్రైనేజ్ అయితే ఐఎస్ఐ మార్క్ ఉన్న పీవీసీ, ఎస్వీఆర్ శానిటరీ పైపింగ్ వాడారు. యాక్చువల్గా ఆ విల్లా ఆమె ఎలా ఉంది ఏంటని దాని వివరాల గురించి అయితే ఇది విషయాన్ని మీకు అక్కడ ఓవర్ వ్యూ చూసుకుంటే సెక్యూరిటీ గేటెడ్ విల్లా కమ్యూనిటీ అండ్ మోకిలాలో ఉంటుంది. అంటే అన్ని సరౌండింగ్స్ ఏరియాకి దగ్గరగా ఉంటుంది. నేను సరౌండింగ్స్ ఏరియాస్ కూడా మీకు చూపిస్తాను. ఇదేంటంటే ఈ 53 లార్జ్ ఇండిపెండెంట్ విల్లాస్ అనేవి ఉన్నాయి అన్నమాట. మొత్తం 8 acres ప్రాజెక్టు. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాలని చెప్పేసి కట్టిందనమాట. ఇది కూల్గా ఉండే రెసిడెన్షియల్ ఏరియా అనమాట. కామ్గా, కూల్గా, ఎటువంటి పొల్యూషన్ లేకుండా. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా 400 or 400 అబోవ్ అయితే సైజెస్ అనేవి ఉంటాయి. మనకైతే ప్రస్తుతానికి వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉంది. అది కూడా 450 ఆ రేంజ్లో ఉన్నట్టుంది. 400 అబోవ్ స్క్వేర్ యార్డ్స్. అండ్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 4000 అబోవ్ స్క్వేర్ ఫీట్ అయితే ఉంది. క్లబ్ హౌస్ గురించి మనం మాట్లాడుకుంటే క్లబ్ హౌస్లో మంచి ఎమ్యూనిటీస్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. ఫ్యాబ్రిక్ చెరిషింగ్ కానీ, ఇన్సైడ్ అవుట్ సైడ్ చాలా ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి మెయిన్గా ఫీచర్స్ వచ్చేసి జిమ్, స్విమ్మింగ్ పూలు, చిల్డ్రన్ పూలు, లైబ్రరీ, స్టడీ లాంగ్, పార్టీ హాల్, స్నూకర్ టేబుల్ టెన్నిస్ రూమ్, గెస్ట్ రూమ్స్ అండ్ గేమ్స్ రూమ్స్ దగ్గర మీకు క్యారమ్స్, చెస్, కార్డ్స్ ఉంటాయి. వైఫై అండ్ ఎమ్యూనిటీస్ అనేవి ఉంటాయి. ఇంటర్కామ్ ఫెసిలిటీ. అండ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే మనకు అక్కడ సుబిసిస్ టౌన్ సెంటర్ రెసిడెన్షియల్ ఉంటుంది. సుబిసిస్ టౌన్ సెంటర్ కమర్షియల్ ఉంటుంది. 4 floors కమర్షియల్ బిల్డింగ్ ఉంటుంది. సుబిసిస్ వాటర్ ఫోర్డ్ లగ్జరీ హోమ్స్, సుబిసి వెంట్సర్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. సుబిసి మిస్ట్ లగ్జరీ ఉంటుంది. అండ్ సుబిసి ఐరిస్, సుబిసి బ్లేస్, రిలయన్స్ గ్రీన్ విలేజ్, వెస్టర్న్ గ్రీమ్స్ అండ్ సార్క్ 123 విలేజ్ అండ్ మ్యాపుల్ స్ప్రింగ్స్, అపర్ణ వెస్టర్న్ గ్రీన్స్, అపర్ణ వెస్టర్న్ మిడోస్ అండ్ సార్క్ 2. మనకు సార్క్ 2లో కూడా మనకి సేల్స్ ఉన్నాయండి. అండ్ ఈఐపిఎల్ మనకి లాపాలమ్మ విల్లాస్ ఉంటాయి. అండ్ రఘువీర్ ప్రైమ్ విల్లాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సరౌండెడ్ డిఎస్ఆర్ వాళ్ళు ఉంటాయి. మనకి మోకిలాలో ఉన్న సరౌండింగ్ విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ ఇలా ఉంటాయండి. అండ్ ఐటీ ఇండస్ట్రీ చూసుకుంటే మనకి కోకాపేట నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మన 100 feet రోడ్ శంకరపల్లి టు గండిపేట కదా. అండ్ విప్రో, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, పోలారిస్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, ఫ్రాంక్లిన్ టెంపుల్గాన్ అండ్ నాగార్జున ఐటీ పార్క్, రిలయన్స్ టవర్స్ ఇవన్నీ కూడా మనకి పర్టికులర్గా ఈ మోకిలాకి అంతా అయితే చెరువులో ఉంటాయి. నెక్స్ట్ మనకి మోకిలా ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. కమర్షియల్ కాంప్లెక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పడుతున్నాయి అన్నమాట. అండ్ అదర్ లొకేషన్ చూసుకుంటే మనకి మోకిలా కొండకాల్, ఇటు కొల్లూరు మీదుగా ఉస్మాన్ నగర్, ఓషియన్ పార్క్, ట్రెజర్ ఐస్లాండ్, గోల్కొండ రిసార్ట్స్ అయితే గండిపేట దగ్గర ఉంటాయండి. అవుటర్ రింగ్ రోడ్ని కూడా మంచిగా ఈజీగా ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి సింపుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు.
అండ్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఎగ్జిట్ నెంబర్ బ్యాక్ సైడ్ మనకు కొక్కపేట గండిపేట మీద కొక్కపేట వెళ్ళి అక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఓఆర్ఆర్ మీదుగా ఎయిర్పోర్ట్కి. స్కూల్స్ అండ్ కాలేజెస్ చూసుకుంటే ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, ఐఆర్ఎస్ ఇక్ఫై బిజినెస్ స్కూల్ అంటారు, అండ్ సిబిఐటి కానీ ఎంజిఐటి, శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గచ్చిబౌలి దగ్గర ఉంటుందండి విప్రో సర్కిల్ దగ్గర, అండ్ ట్రిపుల్ గచ్చిబౌలి కానీ, ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అండ్ చెరిక్ పబ్లిక్ స్కూల్, జైన్ హెరిటేజ్ స్కూల్, గ్లెండే అకాడమీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్, గౌడీమ్ ఇంటర్నేషనల్ స్కూల్, అండ్ బిర్లా ఓపెన్ మైండ్స్ ఉంటుంది, అండ్ గ్లెండేల్ అని నిన్న చెప్పుకున్న వీడియోలో గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుంది, మనకి తెల్లాపూర్లో ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట మన మోకిలాక్ చెరువులో. అండ్ అంతేకాకుండా మనకి ఐరిస్లో కూడా ఉందండి. ఐరిస్ అనేది 17 acres ల్యాండ్ అండ్ 151 విల్లాస్ ఉంటాయి. ప్లాట్ సైజెస్ 300 square yards, బిల్టప్ ఏరియా వచ్చేసి 2550 square feet అనమాట. అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ఉంది. అండ్ ఇదే కాకుండా 325 square yardsది కూడా మనకి అవైలబుల్గా ఉంది, సేమ్ ఎస్ఎఫ్టీతో అండ్ సేమ్ ప్రైస్తో. అండ్ 25 square yards ఎక్కువ ఉన్నా సరే సేమ్ ప్రైస్కి ఇస్తున్నారనమాట. అది బెస్ట్ ఆప్షన్ ఐరిష్లో. అదే మీరు బ్రిస్లో చూసుకుంటే 14 acres ల్యాండ్, టోటల్ 131 విల్లాస్ ఉంటాయి. ప్లాట్ సైజెస్ 300 square yards, బిల్టప్ ఏరియా 2550 square feet, హెచ్ఎండిఈ అప్రూవ్డ్ అనమాట. బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. వీ కెన్ గివ్ అవర్ బెస్ట్ సర్వీస్. అండ్ మీకు షుబిషి ఐరిస్ కానీ బ్లిస్ అయితే మీకు ఈ విధంగా లుక్ అనేది ఉంటుందండి. మీకు రోడ్డుకి దగ్గరగా కూడా ఉంటుంది. ఐరిస్ కొద్దిగా సంబాట్ లోపలికి, బట్ ఐరిస్ కూడా సూపర్ లుక్ ఉంటుంది. అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాకైతే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 1375 SFT అండ్ ఫస్ట్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా అయితే 1175 SFT, టోటల్ ప్లింత్ ఏరియా 2550 SFT రావడం జరుగుతుంది. అదే ఈస్ట్ ఫేసింగ్ విల్లా చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో ప్లింత్ ఏరియా 1375 SFT, ఫస్ట్ ఫ్లోర్లో ప్లింత్ ఏరియా 1175 SFT, టోటల్ ప్లింత్ ఏరియా 2550 SFT అండ్ ఫుల్గా రావటం జరుగుతుంది. మనకి ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చేస్తే ప్లే ఏరియా మెయిన్గా ఉంటుంది. టెన్నిస్ కోర్ట్స్ కానీ, బాస్కెట్బాల్ కోర్ట్స్ కానీ, చిల్డ్రన్ ప్లే ఏరియా మనం ఇందాక చూసుకున్నాం, జిమ్, ఎవ్రీథింగ్ మనకి, టేబుల్ టెన్నిస్ అన్నీ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ పర్టికులర్ ప్లే ఏరియా గురించి, చిల్డ్రన్ గురించి నేను జస్ట్ స్పెసిఫై చేయాలనుకున్నాను. అంతేకాకుండా మనకి ఏఐపీ లాపోలమ్మ విల్లాస్ అని చెప్పాయి కదండి, అండ్ ఇది కొత్తగా జస్ట్ బ్రాండ్ న్యూ విల్లాస్ అనమాట. 401 square yards ఉంటాయి. బిల్టప్ వచ్చేసేసి 3910, 3890 SFTs ఉంటాయి. వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈస్ట్ డిస్ప్లే చేశాను, బట్ వెస్ట్ ఫేసింగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కాస్ట్ అనమాట. మీకు 4.5 దగ్గరలో ఉంటుంది, 4.5 to 5 మధ్యలో. ఇందులో డూప్లెక్స్ అనమాట. ఇది 3 BHK, 4 washrooms ఉంటాయి, హోమ్ థియేటర్ అండ్ సర్వీస్ రూమ్ అనమాట, సర్వెంట్ రూమ్ ఉంటుంది కింద. అండ్ ఇది అన్ఫర్నిష్డ్ అనమాట, ఫర్నిచర్ చేయించుకోవాలి. అండ్ బ్రాండ్ న్యూ కాబట్టి. ఎమ్యూనిటీస్ యూజ్ చేస్తే మీకు మంచి క్లబ్ హౌస్ అండి, ఎంట్రన్స్లోనే పెద్ద క్లబ్ హౌస్ ఉంటుంది. తర్వాత స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్టీ హాల్, పవర్ బ్యాకప్, కిడ్స్ ప్లే ఏరియా, ఇండోర్ గేమ్స్. అండ్ ప్లే ఏరియా మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ మీ కమ్యూనిటీ ఒక్కసారి విజిట్ చేస్తే అండ్ దిస్ విల్ ఆప్ట్ అనిపిస్తుంది అనమాట. అంత మంచిగా ఉంటుంది చూడడానికి. కానీ ఈ పర్టికులర్ ఈఐపీ లాపోలమ్మ అనేది. అండ్ సార్క్ 2లో కూడా మనకు సేల్ ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ విల్లా ఉంది, 300 square yards, కన్స్ట్రక్షన్ ఏరియా 2250, 3 BHK, 4 washroom. వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒక దాంట్లోనేమో వుడ్ వర్క్ చేయించాల్సి ఉంది. ఇందులో 4 ACs అండ్ 3 geysers ఉంటాయి. ఇంతే కాకుండా మనకు 267 square yardsలో కూడా ఒక విల్లా ఉంది, అండ్ 3200 SFT అది. అండ్ దాంట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది. 2.8 CR చెప్తున్నారు. అండ్ ఇదైతే 3 CR అండి. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ నెగోషియేషన్ ఉంటుంది, మీరు ఒకసారి గమనించుకోగలరు. అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీస్ని కానీ అమ్మాలన్నా, కొనాలన్నా మన ప్రాపర్టీ అవుట్లెట్ని సంప్రదించవచ్చు. వీఆర్ గివింగ్ సర్వీసెస్ ఆఫ్ అపార్ట్మెంట్స్, విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్, దట్ టు ఇన్ ప్రీ లాంచ్, అండర్ కన్స్ట్రక్షన్ అండ్ రెడీ టు మూవ్. మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. మీరు చాలా లింక్స్ ఇస్తాను, ఏ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి అండ్ పర్టికులర్ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ. మీరు డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ వీ విల్ ఛార్జ్ సమ్ అమౌంట్ ఆఫ్ అవర్ సర్వీస్ ఛార్జ్ ఫర్ ద సర్వీస్ దట్ వీ హ్యావ్ గివెన్. అండ్ మనకి అంతేకాకుండా ఫ్లాట్ అండ్ విల్లా రెంటల్స్ కూడా మనం ఈ పోర్ట్ఫోలియోకి ఎంటర్ అయ్యామండి. అండ్ దట్ వీ హ్యాడ్ అవర్ సర్వీస్ ఛార్జ్. ఇఫ్ ద రెంట్ ఈజ్ less than 50,000, అవర్ సర్వీస్ ఛార్జ్ 15 days of rent.
If the rent is greater than 50,000, our service charge is 1 month of rent, and this is applicable to the both the owners and tenants tentatively. And thank you for watching, and keep do like, share, and subscribe to Property Outlet, and do not forget to press the bell icon. Me Mohan is a property advisor signing off. Bye bye.